ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించేవారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి అస్థిరమైనవి 7 కార్యములు ఉన్నవి. భూమి మీద అనేక విషయం గురించి క్లుప్తంగా లోతుగా పరిశీలన చేద్దాం. బైబిల్ పరిశీలనలో ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన, మహాగణుడైన, సకలాశీర్వాదాలకు కారణబుద్ధుడైన మా ప్రియాపరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, నీ బిడ్డలకు తెలియజేయాల్సిన మాటలని నా హృదయంలో ఇచ్చిన ప్రతి ఒక్క మాటను నీ బిడ్డలకు చెప్పుచుండగా నాకు జ్ఞానాన్ని, వివేకాన్ని మాత్రమే కాకుండా నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటును మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను తనని పిల్లలకు నేర్పించుచుండగా, ఉపదేశించుచుండగా, తండ్రి వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే జ్ఞానాన్ని, వివేకాన్ని బిడ్డలకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. అస్థిరమైనవి అంటే స్థిరము కానివి, శాశ్వతమైనవి కానివి, ఎప్పటికీ ఉండేవి కావు, నశించిపోయేటివి, అయ్యేటివి, ఇక ఎప్పటికి కూడా గుర్తుండేటివి కావు. ఈ భూమి మీద ఉన్న ఏ ఆకాశం కింద ఉన్నవి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అస్థిరమైనదే. ఆకాశము రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవునట్టు అనేక మాట పేతురు గారు మాట్లాడుతున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నాయి అన్ని కూడా నాశనమైపోతాయి, కనుమరుగైపోతాయి, ఉండవు, శాశ్వతమైనవి కావు. సొదొమ గొమొర్రా పట్టణం చూశారు కదా, పాపము పరిపక్వమైన తర్వాత ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకముల చేత నాశనం చేశాడు. అక్కడ కాల్చివేయక ముందుకు అది ఏదెను తోటలాగా ఉంది. సస్యశ్యామలమైన మంచి పంటలతో విరాజిల్లుతుంది. అది ప్రపంచ దేశాలలో అది ఒక గొప్ప మంచి ఉన్నతమైన స్థితిలో అందాలు ఒలికే మహానగరంగా 2 నగరాలు జంట నగరాలుగా అభివృద్ధి చెంది విరాజిల్లినాయి. వాటితో పాటు ఎక్కడైతే అందం ఉందో, ఎక్కడైతే ఆ యొక్క అభివృద్ధి ఉందో, ఎక్కడైతే ఫలితం ఉందో, ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో అక్కడనే పాపము విరాజిల్లింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ ప్రపంచంలో మనం జీవించుచున్న ఈ యొక్క 200 చిల్లర దేశాలలో, ఐక్యరాజ్య సమితి సభ్యత్వం కలిగిన 197 దేశాలలో కూడా అనేకమైన శరీర కార్యాలు జరుగుతున్నాయి. సినిమా పరిశ్రమ అని, లేక ఈ యొక్క డిజిటల్ A1 టెక్నాలజీ అని, కార్పొరేట్ సంస్థలని, లాడ్జింగ్లని, పబ్బులని, విందులు, విహారాలు అని
శరీర కార్యాలు, శరీరం మీద బట్టలు కూడా లేకుండా మర్చిపోయి మత్తుకు బానిసలై శరీరాన్ని మొత్తం కూడా నాశనం చేసుకుంటున్నారు. దానితో పాటు వారి యొక్క ఆత్మను నరకానికి పంపించుకోగలుగుతున్నారు. ఇది న్యాయమేనా? ఇది దేవుడు ఇష్టమైందేనా? దేవునికి సరి అయిందేనా? ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా స్థిరము కానివి కదా, ఇవన్నీ శాశ్వతంలైనవి కావు కదా, ఇవన్నీ అస్థిరములైనవే కదా. త్రాగుబోతులుగా మారుతున్నారు, తిండిబోతులుగా మారుతున్నారు, తిరుగుబోతులుగా మారుతున్నారు, సమాజానికి చీడపురుగులాగా మారుతా ఉన్నారు. దేవుని పిల్లలు దయ్యం పిల్లలుగా మారుతా ఉన్నారు. క్రైస్తవులు అనబడిన వారే ఇతరులకు మార్గదర్శకులుగా జీవించవలసిన వారే మత్తుతోని బానిసలై 10 మంది స్నేహితులు కలిసి ఒక చోట రాత్రి 12 గంటలకు మందు గ్లాసులలో పోసుకొని చికెన్ పకోడీలు, మటన్ పకోడీలు, అనేకమైన తిండి పదార్థాలు పెట్టుకొని డీజే సౌండ్స్ పెట్టుకొని క్రైస్తవుల పిల్లలే తండ్రికి అవిధేయులుగా ఉండి దేవునికి ఇష్టలుగా లేకుండా దేవుని సన్నిధి నుంచి దూరమై పేరుకు క్రైస్తవులుగా అనబడిన ఈనాటి యువత, దేశానికి సేవ చేయాల్సిన యువత, దేవుని యొక్క పనులు చేయవలసిన యువత, భుజస్కంధాలపై భారములు మోయవలసిన యువత ఈనాడు ప్రపంచం లోపల వారు అజ్ఞానులుగా మారిపోతా ఉన్నారు. జ్ఞానాన్ని విడిచిపెట్టి అజ్ఞానులుగా మారిపోతా ఉన్నారు. సినీ పరిశ్రమ చాలా భయంకరమైన పాపంతో నిండుకున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, సినీ పరిశ్రమలో యాక్షన్ చేస్తామని వెళ్ళి అక్కడ అనేకమైన అవమానాలు ఎదురుపోయి చివరికి ఆ శరీరాలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడతా ఉంది సినీ పరిశ్రమలో. అలాగే కార్పొరేట్ సంస్థలలో వ్యభిచారాలు, ఎక్కడ చూసినా పాపం పాపం పాపం, ఎక్కడ చూసినా భయం భయం భయం, పాపపు ప్రపంచమైపోయి శరీర క్రియలకు లోకువైపోతా ఉన్నారు. దేవుని పిల్లలు కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. నీవు ఆదర్శంగా ఉండాలి అని క్రైస్తవునికి యేసుక్రీస్తు ప్రభు బోధించాడు, అపోస్తలులు బోధించాడు. క్రైస్తవుడు మాదిరికరమైన జీవితం జీవించాలని చెప్పారు. ఏది ఎక్కడా మీ వలన కదా నా నామము అన్యజనుల ఎదుట దూషించబడుతున్నది. ఒకే క్రైస్తవుడు అనేక మందికి వెలుగు ఇవ్వగలుగుతాడు. దేవుని యొక్క ప్రేమ ఉంటే, దేవుని మాట మాట్లాడాలంటే సిగ్గుపడతా ఉన్నారు ఈనాడు కొంతమంది ఆ యొక్క క్రైస్తవులు, కొంతమంది కాపర్లు కూడా. సుఖభోగాల వైపు తమ యొక్క హృదయాన్ని, తమ మనసులను తిప్పుకుంటున్నారు. ఒక లైట్, ఒక బల్బు వెలిగితే, చీకటి ఉన్న చోట బల్బు వెలిగితే ఆ బల్బు ఉన్న చోట మొత్తం కూడా చీకటి పోయి వెలుగొచ్చుద్ది. ఒక క్రైస్తవుడు కూడా కొండ మీద పట్టణంలా ఉండాలి. ఒక క్రైస్తవుడు వెలుగుగా ఉండాలి, ఒక దీపంగా ఉండాలి. ఒక క్రైస్తవుడు మాదిరికరమైన జీవితం జీవించాలి. ఈ అస్థిరమైన వాటి మీద మనసును ఉంచుకోవద్దు. క్రైస్తవుడు శాశ్వతమైన జీవము కలిగిన, మనకు జీవాన్ని ఇచ్చిన, మనల్ని బ్రతికిస్తున్న, మనకి జీవింపజేస్తున్న, మనకి పరలోక రాజ్యము ఇవ్వబోతున్న దేవునిపై మనసు ఉంచుకున్నట్టయితే మనకు ఎంత లాభం, ఎంత ఆదర్శవంతులుగా ఉంటాం, ఎంత వెలుగుమయంగా ఉంటాం, ఇతరులకు ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తాం. ఈ అస్థిరమైన వాటి మీద మనం మనసును ఉంచుకుంటే శాశ్వతమైన వాటిని మనం పోగొట్టుకుంటాం. ప్రియమైన దేవుని బిడలారా, అస్థిరమైన వాటిని గురించి మనం ఈ రోజున మనము పరిశీలన చేద్దాం. 7 కార్యములు ఉన్నాయి భూమి మీద.
అందం ఒకటి, రెండవది మనుషుల ప్రమాణాలు, మూడవది సంపద, నాలుగవది రేపటి దినం, ఐదవది స్నేహం, ఆరవది జీవం, ఏడవది ఈ లోక మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా అందం గురించి నేర్చుకుందాం. అందం అంటే సొగసు అంటారు. తమ సొగసు చేత సినిమా హీరోలు, హీరోయిన్లు అనేక మందిని వలల వేసుకొని పాపపు ప్రపంచం వైపు, వారిని అగ్ని గంధకముల వైపు తీసుకొని వెళ్తున్నారు. ఏదైనా ప్రాణి మనసు కింపైన సౌందర్యాన్ని అందమంటారు. ఏదైనా ప్రాణి, అది జంతువు గాని, పక్షి గాని, చేప గాని, తనకున్న ఆకారము రెండు మనస్సులను, ఒక మనసు మీద ఆధారపడితే దాన్నే సౌందర్యం అంటాము, లేకుంటే అందం అంటాం, లేక చక్కదనం అంటాం. చక్కదనం కలిగిన స్త్రీ, చక్కదనం కలిగిన పురుషుడు, మంచి అందగాడు, రూపసి, అనేక మాటలన్నింటినీ కూడా మనము బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం. అందం అంటే సొగసు లేక సౌందర్యం లేక చక్కదనం. ఈ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. 2000 సంవత్సరంలో జార్ఖండ్ లో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా 1982లో పుట్టి 2000 సంవత్సరంలో ఆమె ప్రపంచ సుందరిగా భారతదేశం తరపున ఎన్నిక చేయబడింది. ప్రపంచ సుందరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందం మోసకారణం. ఆమె అందం ఎంతకాలం ఉంటుంది? ప్రియాంక చోప్రా అందం ఎంతకాలం ఉంటుంది? మన ఈ మధ్య కాలంలోనే శ్రీదేవి ఎంతో అందంగా ఉండేది. కుర్రకారు మొత్తం కూడా ప్రపంచాన్ని ఒక ఊపిన శ్రీదేవి మరణించింది. ఆమె యొక్క శరీరము ఈ భూమిలో కుళ్ళిపోతా ఉన్నది, పురుగులు తింటా ఉన్నాయి. శాశ్వతమైంది కాదు కదా ఈ అందము. ఈ అందం గురించి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. తన తల్లి గర్భంలో నుంచి వచ్చిన దేవుడు తయారు చేసి మంచి అవయవాలుగా తయారు చేసి భూమి మీదకి వచ్చిన మీ సుందరములైన మీ అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదని దేవుడు చెప్పాడు కదా. ఎందుకో మీరు ఇంత అందం మీద ప్రయాసపడుతున్నారు, ఖర్చు పెడతా ఉన్నారు, డంబంగా మీరు ఫీల్ అవుతున్నారు, గర్వంగా ఫీల్ అవుతున్నారు, అతిశయపడుతున్నారు. ఆ అందం పేరు మీద కోట్ల రూపాయల యొక్క బిజినెస్ జరుగుతా ఉన్నది. వ్యభిచారం, జారత్వం, కామకత్వం, అనేక విషయాలన్నీ కూడా ఈ అందం మీదనే ఆధారపడి ఉన్నది. అందం మోసకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన అందం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించడమే నిజమైన అందం. దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా జీవించడమే నిజమైన అందం. ప్రియమైన దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభును చూడడానికి గ్రీసు దేశంలో నుండి కొన్ని వందల కిలోమీటర్ల, కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఆయన యొక్క రూపాన్ని చూద్దామని వస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి రూపాన్ని చూపెట్టలేదు. ఈ రూపము ఒకానొక సమయంలో భూమిలో కలిసిపోద్ది. మహిమ శరీరాన్ని చూడాలి మీరు. మహిమ శరీరం శాశ్వతమైంది, మహిమ శరీరం అస్థిరమైంది కాదు. నిజమైన మహిమ శరీరం యేసుక్రీస్తు రెండవ రాకడలో చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందం మోసకరం. ఐశ్వర్యరాయ్ చూశారు కదా, ఆమె కర్ణాటకలో పుట్టింది. కర్ణాటక ప్రాంతంలో ఆమె దాదాపుగా ప్రపంచ సుందరిగా పోటీ చేసి గెలిచింది. 2000 సంవత్సరములో ప్రియాంక చోప్రా అయితే ఈమె కూడా మన భారతదేశం తరపున ఐశ్వర్య రాయ్ కూడా
కర్ణాటకలో పుట్టి ఆమె కూడా 1982లో జార్ఖండ్ లో పుట్టిన ప్రియాంక చోప్రా కంటే ఈమె అందగత్తగా పిలువబడింది భారతదేశంలో, ప్రపంచంలో. 39వ అధ్యాయం కీర్తనకారుడు రాశాడు కదా, ఈ యొక్క అందం గురించి లేక ఈ యొక్క ఊపిరి గురించి. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారే, చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందమంతయు చెడగొట్టెదవు అనే ఒక వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా దావీదు గారు రాశాడు. 39వ అధ్యాయం 11వ వచనంలో, చిమ్మట కొట్టిన వస్త్రం వలె నువ్వు వారి అందము చెడగొట్టెదవు అని మాట్లాడుతున్నాడు. వారి అందం ఎంతకాలం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇవ నా యొక్క స్నేహితుడు అతని భార్యతోని అతడు గొడవపడి యాసిడ్ తెచ్చి ఆ యొక్క తల మీద పోశాడు. వెంటనే స్పాట్ అందమంతా పోయింది. 2 నిమిషాలలో బ్లాక్ మారిపోయింది, చనిపోయింది, లేదు భూమిలోకి వెళ్ళిపోయింది. మంచి అందగత్తె తల్లి గర్భం నుంచి వచ్చింది, 38 సంవత్సరాలు బ్రతికింది. దాదాపుగా యాసిడ్తోని ఆ యొక్క నల్ల శరీరం మారిపోయి బొగ్గైపోయి చనిపోయింది. శాశ్వతమైంది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందం చిమ్మట కొట్టిన వస్త్రం అనే దేవుడు చేస్తాడు. అది భూమిలో పురుగులు తింటాయి. నువ్వు భూమి మీద అనేకమైన రసాయనాలతో కూడిన పదార్థాలు, రుచి కలిగిన పదార్థాలు, నెయ్యి, మాంసము, నూనె, అనేకమైన రుచి కలిగిన పదార్థాలు తిన్నావు. బిర్యానీలని, పబ్బులని, పిజ్జాలని, అనేక రకరకాల కంటికి నచ్చినవి, నోటికి రుచి కలిగినవి, కంటికి నచ్చినవి, ముక్కుకు మంచి వాసన చూసేటివి, మంచి మంచి పదార్థాల గురించి చెవులతో విన్నవి, ముట్టుకొని స్పర్శించి ఆనందించి తిన్నవి అన్నీ కూడా కడుపులోనికి వెళ్ళి అవన్నీ కూడా 80, 90, 100 కిలోల శరీరంగా తయారైన తర్వాత నీకొక కాలం ఉన్నది. దేవుడు నిన్ను మట్టిలో కలిపేసిన తర్వాత ఆ మట్టిలో పురుగులన్నీ కమ్మగా తినేస్తాయి నీ శరీరాన్ని. అందం అనేది పోద్ది. అందం శాశ్వతమైంది కాదు. నిజమైన అందం ఏంటిదంటే పరలోక రాజ్యములో పౌరసత్వమే నిజమైన అందుకోవడమే, లేకుంటే దాని గురించి ప్రయాసపడమే అందం. అప్పుడు దేవుడు ప్రేమిస్తాడు, దేవుని హక్కును చేర్చుకుంటాడు, క్రీస్తు రాజ్యంలో ఉండగలుగుతావు. ఇదే అందం. రెండవది మనుషుల ప్రమాణాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల ప్రమాణాలు ఒట్టు పెట్టుకుంటా. ప్రమాణం అంటే ఒట్టు. ఇద్దరి మధ్యలో ఉరంబడిక. దేవుని మధ్యలో, అబ్రహాం మధ్యలో ఒక ఉడంబడిక జరిగింది. ఆయన సంతానం నుంచి సర్వ ప్రపంచాన్ని తన యొద్దకు తీసుకుంటానని దేవుడు సెలవిచ్చాడు. ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు. ఆశీర్వదించాడు క్రీస్తు ద్వారా. మనుషుల ప్రమాణాలు మాత్రము అలా లేవు. దేవుడు అబ్రహాంతో చేసిన ప్రమాణము ఇప్పటికీ నెరవేరుతా ఉన్నది, శాశ్వతంగా నిలబడతా ఉన్నది. కానీ మనుషుల ప్రమాణాలు మాత్రం శాశ్వతంగా ఉండట్లేదు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు తీసుకొని వాడుకున్న తర్వాత, అవసరం తీరుకున్న తర్వాత, అవసరం అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాడిని చంపేస్తున్నారు. ఏదో విధంగా యాక్సిడెంట్ ద్వారానో లేకుంటే ఏదైనా పగ పెట్టుకోను తీసేద్దాం అనే ఒక ధోరణిలో ఆలోచించే పరిస్థితి ఏర్పడ్డది. లేకుంటే ఏదో ఒక అభియోగాలు మోపి అతన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. లేకుంటే ఏదో విధంగా గొడవ పెట్టుకొని బలాన్ని చూపెట్టి, ఖండబలం చూపెట్టి, అంగబలం చూపెట్టేసి భయపెట్టి గొడవ పెట్టుకొని వానికి ఇవ్వకుండా చేస్తా ఉన్నారు. అదే మాత్రమే కాకుండా ప్రమాణం, ఒక భూమి దగ్గర ప్రమాణం, ఒక ఆస్తి దగ్గర ప్రమాణం, ఒక భార్యాభర్తల మధ్యలో ప్రమాణం, దేశాల మధ్య ప్రమాణాలు, రాష్ట్రాల మధ్య ప్రమాణాలు, గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర ప్రమాణాలు, లంచాల దగ్గర ప్రమాణాలు,
చివరికి దేవుని దగ్గరికి వచ్చి కూడా ప్రమాణం చేసి మోసపోయి తప్పుదారిన పడి దేవుని శిక్షకు గురవుతున్నారు ఈనాడు కొంతమంది క్రైస్తవులు అనిలు కూడా. మనుషుల ప్రమాణాలు శాశ్వతంగా ఉండట్లేదు ప్రియమైన దేవుని పిల్లారా. ఒక్క రూపాయి గురించి మనిషిని చంపుకునే పరిస్థితి ఏర్పడ్డది. ప్రమాణాలు సరిగ్గా లేవు. ఇద్దరు స్నేహితులు కలిసి బిర్యానీ తినడానికి 69 రూపాయల బిర్యానీకి వరంగల్లో ఒక సెంటర్ ప్రాంతానికి వెళ్ళి ఒక్కటే రూపాయి దగ్గర గొడవ వచ్చి తన స్నేహితుడే ముక్కు మీద కొడితే రక్తం కక్కి కింద పడి తలక పగిలి చనిపోయాడు. తన కుటుంబం అంతా అయిపోయా. 2 కుటుంబాలు పతనమయ్యాయి. ఒకటేమో సెంట్రల్ జైల్లో ఉన్నాడు, ఒకటేమో చనిపోయి రోదన పడుతూ ఉంది ఆ కుటుంబం. ప్రమాణాలు సరిగ్గా లేవు. మనుషుల ప్రమాణాలు. ఒకటే స్థలము ప్రమాణం చేయించుకుంటున్నారు ఇద్దరు, అమ్మేవాడు కొనేవాడు. మళ్ళీ తర్వాత ఆ ప్రమాణం తప్పేసి అదే స్థలానికి 4 అమ్ముతున్నారు. మనుషుల ప్రమాణాలు సరిగ్గా లేవు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక విషయం యొక్క సత్యాలను నిర్ధారించడమే ప్రమాణం. ఒక విషయం యొక్క ఒక సందర్భం గురించి ఒక ప్రమాణమే, ఆ ప్రమాణాన్ని నిర్దేశించుకోవడమే ప్రమాణం. అంటే ఒట్టు పెట్టుకుంటా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు కదా, ఆకాశం తోడని పెట్టుకోవద్దు, భూమి అని తోడు పెట్టుకోవద్దు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అంటా ఉన్నాడు. దేవుని ప్రమాణాలు, దేవుని యొక్క నిబంధనలు వేరు, మనుషుల యొక్క ప్రమాణాలు వేరు. మనుషుల యొక్క ప్రమాణాలు అస్థిరమైనవి, శాశ్వతమైనవి కావు, నమ్మకమైనవి కావు. ఒకానొక సమయంలో ఉగ్రతకు దారితీసి కుటుంబాలే పతనమైపోయి భూమిలో కలిసిపోతా ఉన్నారు. పాపపు చరిత్రతోనే నరకానికి దిగిపోతా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 118:8 మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్మకస్తులుగా లేరు ప్రియమైన దేవుని పిల్లారా. ఒట్టు పెట్టుకుంటారు, ఆ ఒట్టు ప్రకారంగా నిలబడరు. అనేకమైన ఒక తప్పు చేస్తారు, 100 తప్పులు లైన్లో చేసుకుంటూ పోతారు. ఒక అబద్ధం ఆడతారు, 100 అబద్ధాలు మళ్ళీ ఆడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక నిజాయితీ, నీతి, సత్యము అనేటివి ఉండవు, పారదర్శకం ఉండదు. తప్పిపోయి లోకములో కలిసిపోతారు, దేవుని నుంచి దూరం అవుతారు. ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రాకుండా లోక సంబంధులుగా జీవిస్తారు. క్రైస్తవులు అనబడిన వారు కూడా ఇక ఈ పాపపు ప్రపంచంతోనే ఏకీకృతం అవుతున్నారు. దేవుని విడిచి అయిపోయిన భక్తి కలిగిన వారుగా ఈనాడు కనపడుతున్నారు క్రైస్తవులు. క్రీస్తు ఖైదీ నేను, క్రీస్తు చేత పట్టబడ్డాను నేను, క్రీస్తు యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను. నా మాట అయితే వినట్లేదు, దుర్బోధకుల మాట వింటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీకు ఒక వినతి చేస్తున్నాను. ఈ కార్యక్రమం వింటున్న మీరు వెంటనే నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నిండుగా మెండుగా. దయచేసి మిమ్మల్ని ఆర్జిస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని గొప్ప చేసి తగిన ఫలితం మీకు దయచేస్తాడు. ఎందుకంటే ఒరిజినల్ వాక్యము మీకు బోధిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతో ప్రయాసపడుతున్నాను ఈ వాక్యం గురించి. 146వ అధ్యాయము 3వ వచనంలో కీర్తనకారుడు రాస్తున్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకండి. రాజ్యాలే ప్రమాణాలు చేసుకుంటున్నారు, కానీ అవి ప్రమాణాలు తప్పి ప్రచండమైన యుద్ధాలకు దారితీస్తున్నారు. ప్రమాణాలు తప్పుతున్నారు, ఒట్టు పెట్టుకుంటున్నారు, ఒట్టు తీసేస్తున్నారు. 2 ప్రధానమంత్రులు సంతకాలు చేస్తా ఉన్నారు, మళ్ళీ ఆ సంతకాలు చేసిన మాట ప్రకారంగా నిలబడట్లేదు. ఏదో విధంగా యుద్ధాలు తెచ్చుకుంటున్నారు మాట తప్పి. చూశారు కదా, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా అనేక సార్లు యుద్ధాలు చేసుకున్నాయి. వాళ్ళ ప్రధానమంత్రులు, వాళ్ళ యొక్క రాష్ట్రపతులు, వారి యొక్క మంత్రి వర్గం మాట్లాడుకున్నారు సామరస్యంగా ఒక టేబుల్ కాన్ఫరెన్స్ లో. మళ్ళీ మాట తప్పారు,
మళ్ళీ యుద్ధాలు చేసుకున్నారు. అస్థిరంగా ఉన్నాయి, శాశ్వతంగా లేవు. అలాగే ఈజిప్ట్, లెబనాన్, సిరియా, పాలస్తీనా, ఈ అన్ని దేశాలు కూడా అన్నదమ్ములుగానే ఉన్నాయి. శత్రు రాజ్యంగా ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తున్నాయి. వారు కమిట్మెంట్కి వచ్చి అనేకమైన నిబంధనలు చేసుకున్నారు, ఒట్టు పెట్టుకున్నారు, ప్రమాణాలు చేసుకున్నారు. మళ్ళీ వాటిని తిరస్కరించి యుద్ధాలు చేసుకుంటున్నారు. మారణ హోమం జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఈ ప్రమాణాలు శాశ్వతంగా లేవు భూమి మీద. నెక్స్ట్ సంపద. సంపద అంటే వస్తువులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క ఆస్తి సంపద, దాని యొక్క విలువ సంపద, కలిగి ఉన్న ఆస్తుల యొక్క విలువ సంపద. సంపద లేని రోజులలో ఎవరు బ్రతకలేరు. కష్టపడి రెండు చేతులతో అతనికి ఉన్న కళల చేత సంపాదించిన కష్టార్జితం, చెండ ఓడ్చి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని సంపద అంటాం. అది మన యొక్క రోజు అవసరాలకి, మనం బ్రతకడానికి, జీవనానికి కావలసిన ఆహార పదార్థాలు, బట్టలు, వస్తువులన్నీ కావాలి. అవన్నీ కూడా సంపద ఉంటేనే మనకు దొరుకుతాయి. కానీ కొంతమంది అధికంగా దొడ్డిదారిన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని గవర్నమెంట్ని కూడా మోసం చేసి ఆర్థిక భారాన్ని దేశాన్ని మీద పెడుతున్నారు కొంతమంది పారిశ్రామికవేత్తలు, సంపద కలిగిన వ్యక్తులు. చాలా మంది కుంభకర్ణులుగా మారిపోయారు. చాలా మంది మోసగాళ్ళుగా, బ్లాక్ మెయిల్సర్గా సంపాదనను తన సొంత ఖజానాలోనికి తీసుకుని వెళ్తున్నారు. సంపద, చర్చిలలో సంపద దొంగతనం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అదే ఆలయాలలో ఉన్న సంపదను కూడా దొంగతనం చేస్తున్నారు. ఏ మతమని, ఏ కులమని, ఏ జాతని లేదు, అంతటా కూడా సంపద ఆ యొక్క వర్గాలలో పారిశ్రామికవేత్తలు కానీ, దేశంలో లేకుంటే గుళ్ళల్లో ఆ యొక్క అక్కడున్న కార్యవర్గం కానీ, చర్చిలలో నాయకత్వం కానీ అనేక విధాలుగా మోసాలు చేస్తా ఉన్నాయి సంపద పేరు మీద. ₹1 ఖర్చు పెట్టి ₹1,00,000 రాయడం, ₹1,00,000 ఖర్చు పెట్టి ₹1,00,00,000 రాయడం, దారాదత్తం చేస్తా ఉన్నారు తమ అధికారాన్ని అంతా కూడా. గవర్నమెంట్ అధికారులంతా కూడా సంపద కొల్లగొడతా ఉన్నారు. విదేశీ మారక ద్రవ్యాలు పెరుగుతా ఉన్నాయి. ఒకడే కొని దాచిపెట్టుకుంటా ఉన్నాడు. ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ధరలు పెరిగిపోయినప్పుడు దాచిపెట్టుకున్న వ్యక్తి తీసుకొని అమ్ముకొని మళ్ళీ డబ్బును, సంపదనంతా పోగు చేసుకుంటున్నాడు. వాడు తినకుండానే దరిద్రుడుగా చనిపోతా ఉన్నాడు. తినకుండానే. అది నీతిమంతుల కొరకు ఉంచబడతా ఉన్నది. ఇది కూడా శాశ్వతం కాదు సంపద. ఈ యొక్క టెస్లా అనే ఒక అధినేత ఇలాన్ మస్క్ 227.8 బిలియన్ల డబ్బు ఉంది ఆయన దగ్గర. స్టీవ్ బాల్మెర్ మైక్రోసాఫ్ట్ అధినేత 2వ స్థానంలో ఉన్నాడు. కొన్ని లక్షలు, కొన్ని బిలియన్ కోట్ల డబ్బు వాడి దగ్గర. గూగుల్ సెర్గిబిన్ అనేక వ్యక్తి ప్రపంచ కోటీశ్వర్లు. వీళ్ళు చచ్చినాడేమన్నా తీసుకొని పోతారా? మట్టిలో తీసుకొని పోరు. ఎట్లా సంపాదించిందో అంతా ప్రజలకే వదిలిపెట్టి వెళ్తారు. మరి వారి ఆత్మ పరలోక రాజ్యానికి చేరొద్దా? ఒరిజినల్ గా క్రీస్తు మాటల ప్రకారంగా ఎవడైతే జీవిస్తాడో, డబ్బు మీద కాకుండా, సంపద మీద కాకుండా, వాడే పరలోక రాజ్యానికి చేరుతాడు, దేవుని ప్రియుడిగా ఉంటాడు. ఈ లోకంలో ధనం సంపాదించుకొనకండి, ఆస్తిని కూడబెట్టకండి, అది చిమ్మట తినివేయును. పరలోకంలో ఆస్తి సంపాదించుకునుడి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నీవు దాని మీద దృష్టి పెట్టడంతోనే అది ఎగిరిపోవును. నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశంలో ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోవును అని సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 5వ వచనంలో సొలొమోను గారు రాస్తున్నాడు. దాని మీద దృష్టి పెడితే అది కనపడకుండా పోతుంది. ఒకేసారి నష్టం వస్తుంది. ఒకేసారి
స్టాక్ మార్కెట్ పడిపోద్ది. ఒకేసారి వరదలు వచ్చేసి అన్ని కొట్టుకొని పోతాయి. ఒకేసారి అగ్ని ప్రమాదం వచ్చి నాశనం అయిపోతుంది. చూశారు కదా అమెరికా పరిస్థితి ఏమిటో. మండిపోయింది అరణ్యం చేత. ఏది శాశ్వతం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. సంపద శాశ్వతం కాదు. ఇవాళ ఉన్నవాడు రేపు పేదవాడిగా అవుతాడు. ఒకడు పేదవాడిగా ఉన్నవాడిగా అవుతాడు. కానీ నీ ఆత్మను రక్షించుకుంటే నువ్వు నిత్యం సంతోషంగా ఉంటావు. ఈనాడు కోట్ల రూపాయలు ఉండి ఒకేసారి పొడగొట్టుకుంటే గుండాగి చచ్చిపోతా ఉన్నారు. సంపాదన మీద మనసు పెట్టకండి. మీ యొక్క గుండె వీక్ అయి మీ మెదడు పాడైపోయి పిచ్చల్లాగా తయారవుతారు. లాస్ట్కు నరకానికి పోతారు. జాగ్రత్త, దేవుడున్నాడు, జాగ్రత్త. నువ్వు దేవుని మీద మనసు పెట్టుకో, సంపాదన మీద కాదు. నెక్స్ట్ రేపటి దినం గురించి మనము పరిశీలన చేద్దాం. రేపటి దినం 27వ అధ్యాయము 1వ వచనము సామెతలలో, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు అని తెలియజేస్తా ఉన్నాడు సామెతలు రాసిన సొలొమోను గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏమి సంభవించుద్దో మనకు తెలియదు. ఈ రోజే మన దినము, ఈ క్షణమే మనం దినము. కొంతమంది భోజనం చేస్తా ఉంటే ముద్ద నోట్లో పెట్టుకొని తింటా ఉంటే చనిపోతా ఉన్నారు. కొంతమంది లాట్రిన్ పోయి మూత్రం పోసి లేస్తా ఉంటే కాళ్ళు పడిపోయి పక్షవాతం వచ్చి అప్పటికప్పుడే కూలి ఆ పళ్ళం ద్వారా తలకాయ చిట్లిపోయి చనిపోతా ఉన్నారు. కొంతమంది ప్రసంగం చేస్తా ఉంటే కూడా చనిపోతా ఉన్నారు. ఒక క్రైస్తవ బోధకుడు ప్రసంగం చేస్తా ఉంటేనే చనిపోయాడు. ఒక వ్యక్తి రాత్రి పడుకున్నాడు. పొద్దున్న 2:30కు లేపుదామని దగ్గరికి వెళ్తే చనిపోయి ఉన్నాడు. అతని లోపల ఉన్న జీవం పోయింది, అతనిలో ఉన్న ఆత్మ పోయింది, అతన్ని రక్త ప్రసరణ మొత్తం కూడా జరిగించే ఏ యొక్క మెదడైతే ఉందో మెదడు ఆగిపోయింది. ఈ యొక్క దేహాన్ని నడిపించే దేవుడిచ్చిన ఆత్మ ఆయనలో ఉండదు. శరీర అవయవాలు పనిచేయవు దేవుని యొక్క ఆత్మ దేహం నుంచి పోతే. అందుకని నీ యొక్క ఆత్మ, నరుడి యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఉన్నప్పుడే నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే నువ్వు చక్కబెట్టుకుంటే సరి, లేకుంటే నాశనమే. ఈనాడు రేపటి దినం గురించి కొన్ని కోట్ల రూపాయలు కావాలని సంపాదించుకుంటున్నారు. అనేకమైన బినామీల పేరు మీద ఆస్తులన్నింటినీ కూడా దాచిపెట్టుకుంటున్నారు. ఒకరికి 50 గజాలు ఉంటే ఆ 50 గజాలు 100 కావాలంటున్నారు. 100 గజాలు ఉంటే 200 గజాలు కావాలంటున్నారు. 200 గజాలు ఉంటే ఒక గుంట స్థలం కావాలంటున్నారు. గుంట ఉంటే ఎకరం కావాలంటున్నారు. ఎకరం ఉంటే 100 ఎకరాలు కావాలంటున్నారు. 100 ఎకరాలు ఉంటే 1,00,000 ఎకరాలు. ఒక మండలమే కొనాలని ఆశపడుతూ ఉంది. ఒక జిల్లానే కొనాలని ఆశపడుతూ ఉన్నది. పెరుగుతూ ఉంటే ఒక జిల్లా అయిపోయిన తర్వాత ఒక రాష్ట్రాన్ని కొనాలని ఆశపడుతూ ఉన్నది. ఒక రాష్ట్రం అయిపోయిన తర్వాత ఒక దేశాన్నే కొనాలనే ఒక బకాసురులు తయారయ్యారు పారిశ్రామికవేత్తలు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఏది శాశ్వతం కాదు. రేపటి గురించి సంపాదించే సంపాదన, రేపటి గురించి దాచిపెట్టుకునే వస్తువులు, రేపటి గురించి దాచిపెట్టుకునే నీ అందము, రేపటి గురించి దాచిపెట్టుకునేది ఏవి కూడా శాశ్వతమైనవి కావు. రేపేమి సంభవించినో నీకు తెలియదు. ఒకడు బాగా ఆస్తిపరుడు ఏం చేశాడంటే, భూములు ఉన్నవాడు బాగా పంట పండింది. బాగా పండిన తర్వాత అతనికి ఉన్న గోదాములు సరిపోలేదు. ఇంకా వేరే గోదాములు కట్టుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది.
ఆ గోదామును కట్టుకున్నా కూడా ఇంకా సరిపోవట్లేదు. సరే, లాస్ట్కు ఏమని అన్నాడంటే, ఆయన ప్రాణంతో ఏమని చెప్తున్నాడంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, ఎంజాయ్ చేయము అని అంటా ఉన్నాడు తన ప్రాణంతోనే. దేవుడు అంటా ఉన్నాడు కదా, ఈరోజు నీ ప్రాణం అడిగితే, ఈ రోజున నీ ప్రాణము నేను అడిగితే అవన్నీ ఎవరి అగును? నువ్వు ఎంత పాపపు చరిత్రతో సంపాదించేవో, డబ్బు, ఆస్తి, సంపద, అవన్నీ కూడా నీ నోట్ల నుంచి కక్కిస్తాడు దేవుడు. అన్యాయంగా సంపాదిస్తున్నావా? అక్రమంగా సంపాదిస్తున్నావా? నీ నోరు కట్టుకొని సంపాదిస్తున్నావా? అవన్నీ కూడా విడిచిపెట్టవలసిన సమయము వస్తుంది. రేపటి గురించి ఏ విధంగా ఆలోచన చేస్తావు? రేపటి దినం గురించి ఆలోచన చేయకు. ఈ దినమే నీ ప్రాణం అడిగితే అవి ఎవరికి అవును? దుర్మార్గుడు సంపాదించిన, దుష్టుడు సంపాదించిన ఆ ఆస్తి అంతా కూడా నీతి మంతుల కొరకు సంపాదిస్తున్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న కాలంలో, నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఏ దినముంది కీడు ఆ దినమునే చాలు నీకు. రేపటి దినము రేపటి కాలము నిర్ణయిస్తుంది. రేపేం సంభవించునో నీకు తెలియదు. ఈ రోజే నీ రోజు. ఈ రోజే నువ్వు రక్షణ పొందుకో. ఇక నిర్లక్ష్యం చేయకు. రేపటి దినమే, లేకుంటే ఈ రోజే, ఇప్పుడే ఏదో క్రీస్తు ప్రభు వస్తే నీ బతుకు ఏంటిది? నువ్వు మహిమ శరీరంగా మార్చబడతావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. 90 అధ్యాయము 12వ వచనము కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అని మాట్లాడుతా ఉన్నాడు. జ్ఞాన హృదయం కలగజేసినట్టయితే దేవుని యొక్క క్రియలు చేయగలుగుతారు. తమ దినముల యందు ఎంతో తృప్తిగా జీవించగలుగుతారు. జ్ఞానం కలిగి, వివేకం కలిగి జీవించగలుగుతారు. ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించగలుగుతారు. తమకు ఇచ్చిన దినములలో సుఖంగా జీవించగలుగుతారు. తృప్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతారు. ఏ లోటు లేకుండా జీవించగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా అనే యొక్క ప్రవక్తకు ఆయనకు దేవుడు అతనికి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించలేదా? ఏలియాకు అంత 3.5 సంవత్సరాల కాలంలో ఆయనకు రొట్టెలు అందలేదా? సారెపాతు స్త్రీ ద్వారా రొట్టెలు అందలేదా? కోట్ల రూపాయలు ఉన్నాయా సారెపాతు స్త్రీ దగ్గర? దేవుడు ఆ యొక్క తొట్టెను, ఆ యొక్క పిండి పిసికే తొట్టెను, నూనె ఉండే ఆ యొక్క గిన్నెను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచాడో, అదే కార్యక్రమము దేవుడు ఒక పేదరాలు, ఒక ప్రవక్తకు ఆ విధంగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క ప్రవక్త, దేవుని యొక్క కుమారుడు 5,000 మందికి భోజనము పెట్టాడు. దేవుని యొక్క ఆశీర్వాదం అది. ఈ సారెపాత అనే యొక్క స్త్రీ 3.5 సంవత్సరాలు ఆ రోజు తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమె రేపటి గురించి ఆలోచన చేయలేదు. సారెపాత స్త్రీ ఆ రోజు గురించి ఆలోచన చేసింది. కాబట్టి దేవుడు రేపటి దినం గురించి ఆమె ఆలోచన చేయలేదు గనక 3.5 సంవత్సరాల కాలం ఆమెను జీవింపజేశాడు భూమి మీద. అంతకంటే తర్వాత కూడా జీవించింది ఆమె. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ రోజు వారికి భోజనం లేకుంటే 5,000 మందికి ఆ రోజు భోజనం పెట్టాడు. నెక్స్ట్ డే గురించి కూడా వాళ్ళు వెంబడించారు. ఆహారం, రొట్టెలు దొరుకుతాయని. మీరు రొట్టెల గురించి నా వెంబడేస్తున్నారా అని యేసుక్రీస్తు ప్రభు వారిని గద్దించాడు. రేపటి దినం గురించి ఆలోచన చేయకండి ప్రియమైన దేవుని పిల్లలారా. రేపటి దినము, రేపటి ఆ యొక్క ప్రకృతి తన పని తను చేసుకుంటా పోతుంది. ఆ ప్రకృతిలో అవసరం అనుకుంటే నిన్ను లేకుండా చేస్తుంది. నువ్వు సంపాదించింది ఎవరి అవుతాయి? ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను.
119వ అధ్యాయము 66వ వచనము, మంచి వివేకము మంచి జ్ఞానము నేర్పము అంటున్నాడు. వివేకము జ్ఞానము నేర్చుకున్నట్టయితే ఈ యొక్క రేపటి దినం గురించి ఆలోచన చేయము, డబ్బు సంపాదన గురించి ఆలోచన చేయము, దేవుని యొక్క జ్ఞానం గురించి వివేకం గురించి ఆలోచన చేసినట్టయితే మనం ఇతరులకు మార్గదర్శకంగా ఈ రోజులలో మనం బ్రతికిన మనం కూడా తృప్తికరంగా సంతృప్తికరంగా మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఉన్న దాంట్లో తృప్తి పడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నెక్స్ట్ స్నేహం గురించి నేర్చుకుందాం. ఇరువురి మనసులకు సంబంధించింది స్నేహం, రెండు మనసులకు సంబంధించింది స్నేహం. సొంత వారికి చెప్పలేని అనేకమైన విషయాలన్నింటినీ కూడా స్నేహితులతో పంచుకొని ఎంజాయ్ చేస్తారు, తృప్తి పడతా ఉంటారు. అనేకమైన రహస్యాలన్నింటినీ కూడా సొంత తల్లిదండ్రులకు చెప్పరు గాని, సొంత అన్నదమ్ములకు చెప్పరు గాని, రక్త సంబంధికులకు చెప్పరు గాని, స్నేహితులకు చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది స్నేహితులు చాలా మంది స్నేహితులు వారికి చాలా అండగా ఉంటారు. చూశారు కదా సొలొమోను గారి యొక్క కొడుకు రెహబాము. సొలొమోను గారు చనిపోయిన తర్వాత ఆ రాజ్య పరిపాలన చేయడానికి అధికారం పొంది రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు రెహబాము. తన తండ్రి యొద్ద కొంతమంది సలహాదారులను పిలిచి నేను ఏ విధంగా రాజ్య పరిపాలన చేయాలని అడిగినప్పుడు ఆ పెద్దలు కొన్ని మంచి సూత్రాలు చెప్పారు. కానీ ఆ సూత్రాలను ఆయన పాటించలేదు. వారికి స్నేహితులు ఉన్నాడు ఆయనకు, రెహబాముకు. వారి యొక్క వయసుకు సంబంధించిన స్నేహితులు ఉన్నారు. వారిని అందరినీ కూడా పిలిచి వారిని సలహా అడిగాడు. వారి యొక్క సలహా ఎట్లున్నదంటే ఆ యొక్క రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసేటట్టు ఉంది, ఆ రాజ్యాన్ని పతనం చేసేటట్టు ఉంది, క్షీణదశకు తీసుకొని వెళ్ళేటట్టు ఉంది, అభివృద్ధి పథంలోనికి పోదు వారి యొక్క ఆలోచన. అయినా కానీ స్నేహితుల యొక్క ఆలోచనను తీసుకొని భ్రష్టత్వంలోనికి వెళ్ళి రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొడగొట్టుకున్నాడు రెహబాం. ఈనాడున్న స్నేహితుల పరిస్థితి కూడా అలాగే ఉంది. సొంత తల్లిదండ్రుల మాట వినట్లేదు, సొంత రక్త సంబంధికుల మాట వినట్లేదు, సర్వ సృష్టికర్త అయిన దేవుని మాటను వినట్లేదు. అపవిత్రమైన వట్టి మాటలకు లోనై తన యొక్క పవిత్రతను పొడగొట్టుకుని లోకానుసారంగా జీవించి, శరీర ఇచ్చల ప్రకారంగా జీవించి, చెడ్డ స్నేహితం చేసి దేవుని నుంచి దూరమై కుటుంబానికి దూరమై కుటుంబాన్ని పతనా వ్యవస్థకు తీసుకొని వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్నేహితం అపాయం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అట్టివాడు దుర్గలో సహోదరునిగా ఉండను అని మాట ఉంది. సామెతల గ్రంథం 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విలువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో అటివాడు సహోదరుడిగా ఉండును అనే మాట. నిజమైన స్నేహితుడు ఎవరు అంటే ఆపదలో ఆదుకునేవాడు, కష్టములో ఆదుకునేవాడు, ఎప్పటి కూడా స్థిరమైన స్నేహితం చేసేవాడు. చాలా జాగ్రత్త సుమా. నీ పక్కకున్న స్నేహితుడు, నీకున్న సహోదరి సరిగ్గా ఉన్నదా లేదా ఒకసారి పరిశీలించుకో. ఒక 6 నెలలు స్నేహితం చేస్తే వాడు వీడైపోతాడు, వీడు వాడైపోతాడు. అందుకని మంచి స్నేహితము ఉంటే నువ్వు మంచి స్వభావం కలిగిన వాడవుతావు. చెడ్డ స్నేహితం కలిగిన వాడు, అది నా కుమారుడైనా కానీ, నా కుమార్తె అయినా పర్లేదు, నా బంధువు అయినా పర్వాలేదు, వాడిని సరిచేయాలి. లేకుంటే వాడు ఇంకా పాడైపోయి కుళ్ళిపోయిన ఆహార పదార్థాలుగా విసర్జించబడేవాడిగా తయారవుతాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కళ్ళతోని పాపము ఆ యొక్క చూడగానే అది అక్కడనే వదిలిపెట్టేసేయాలి. మళ్ళీ రెండోసారి ఆ యొక్క వస్తువుని కానీ ఆ పదార్థాన్ని కానీ చూసినట్టే ఉంటే మన మెదడులోకి పోయి మెదడులో కూడా ఫిక్స్ అయిపోయి మళ్ళీ ఒకసారి అది చూడడానికి ప్రయత్నం చేస్తుంది ఈ మెదడు. ఈ చేతులతో చెప్తుంది, కాళ్ళతో చెప్తుంది. ఈ చెడ్డ స్నేహితం కూడా అలాంటి వారే. చెడ్డ స్నేహితము మంచిది కాదు ప్రియమైన దేవుని పిల్లారా. వారికి భవిష్యత్తును తీసేస్తుంది, అంధకారంలో నెట్టేస్తుంది, మరణానికి అప్పచెప్తుంది, దుష్టునిగా మారుస్తుంది, అపవాదిగా మారుస్తుంది.
దేవుని నుంచి దూరం చేస్తుంది. మంచి స్నేహితము ఉండాలి, చెడు స్నేహితాన్ని వదిలిపెట్టాలి. నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తే. మిమ్మల్ని దాసులను పిలవక మిమ్మల్ని స్నేహితులను పిలుచుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులతో చెప్పలేదా? ఒకసారి ఆలోచన చేయాలి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితులుగా ఉన్న 12 మంది శిష్యులు ఏం చేశారు తెలిసినా? యేసుక్రీస్తు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు తిని త్రాగి ఎంజాయ్ చేసి ఆయన సేవ జీవితంలో పాలు పొంది దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసము ప్రయాసపడి అనేకమైన దయ్యాలు రోగాలను వెళ్ళగొట్టడానికి అధికారం పొంది అనేకమైన గొప్ప గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేసిన 12 మంది శిష్యులే యేసుక్రీస్తు ప్రభును ఆయనను ప్రధాన యాజకుల చేత బందీల చేత పట్టుకునే సమయంలో 12 మంది శిష్యులలో ఒక శిష్యుడేమో యేసుక్రీస్తు ప్రభును నమ్మాడు. 11 మంది శిష్యులేమో యేసుక్రీస్తు ప్రభును విడిచిపెట్టి పారిపోయారు భయం చేత. నన్ను కూడా చంపుతారేమోనని, నన్ను కూడా పట్టుకొని రాళ్లబెట్టి కొడతారేమోనని, కొరడాలతో కొడతారేమోనని భయం చేత వాళ్ళు 11 మంది విడిచి వెళ్ళిపోయారు. నిజమైన స్నేహితులు విడవరు కదా, మరి అట్లెందుకు యేసుక్రీస్తును విడిచారు? యేసుక్రీస్తు ప్రభు వారికి సరైన బోధ చేయలేదా? ప్రేమైన దేవుని పిల్లలారు, వారు నిజమైన స్నేహితులు కాదు. వారు భయానికి లోనయ్యారు. వారి ఆత్మ సిద్ధంగానే ఉన్నది కానీ శరీరం మాత్రం బలహీనంగా ఉన్నది. ఒకసారి ఆలోచన చేసుకొని మీ స్నేహితాలను సర్దిద్దుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తాము. జ్ఞానం కలిగి వివేకం కలిగి బ్రతకాలి. నెక్స్ట్, జీవం. నీ జీవము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. జీవం అంటే ఏమిటంటే జీవులు నిర్జీవులు అని 2 ఉన్నాయి. జీవం కలిగినవేమో చెలిస్తాయి, మనిషి గాని, ఏ ప్రాణి గాని, చెట్టు గాని, లేకుంటే జంతువు గాని, లేకుంటే క్రిమి కీటకాలు గాని, లేకుంటే ఆకాశంలో ఇక్కడ పక్షులు గాని, లేకుంటే సముద్రంలో ఉన్న చేపలు గాని, ఏవైనా గాని కదులుతున్నాయంటే జీవము కలిగి ఉన్నాయి. కదలట్లేదు అని అంటే అవి నిర్జీవులు. జీవులున్నాయి, నిర్జీవులున్నాయి. నువ్వు ఏ జీవిలో ఉన్నావు? నిర్జీవంగా ఉన్నావా? జీవంతోనున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఇప్పుడు పేరుకైతే మనం జీవిస్తున్నాం, మనలో ప్రాణం ఉన్నది, మనలో జీవం ఉన్నది. కానీ ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్టయితే ఈ లోక ప్రకారంగా మనం చచ్చిపోయిన వారమే. క్రీస్తునందు బ్రతుకుతున్నాం మనము. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు జీవంతో ఉన్న మనల్ని మాత్రమే తీసుకొని పోతాడు. దేవుడు చచ్చిపోయిన వారికి దేవుడు కాదు, మన్ను నిన్ను స్తుతించున సజీవులకే దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలు గమనించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. పుట్టుక నుండి మరణం వరకు ఉండే ఈ యొక్క జీవించే కాలమే జీవం. జీవకణం శరీరంలో ఉంది, జీవకణాలు మన శరీరంలో ఉన్నాయి కనుక జీవిస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ మనలో నుంచి తీసేస్తే మనం నిర్జీవులుగా మారిపోతాం. మన జీవము దేవుని యొద్ద దాచబడి ఉన్నది కనుక మనకు జీవమై ఉన్న క్రీస్తు రెండవసారి రానే ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూద్దాం. రేపటి గురించి ఆలోచన చేద్దాం. రేపటి గురించి ఏమైనా ఆలోచన చేద్దాం. మన ఆత్మను రక్షించే దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ను మనము మన యొక్క జీవితంలో పెట్టుకుందాం, మన యొక్క నడవడిలో పెట్టుకుందాం, మన మార్గంలో పెట్టుకుందాం. ఏసే మార్గం, ఏసే జీవం, ఏసే సత్యమని మనం నమ్ముదాం. జీవమైన క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నాడు గనుక మన జీవం దేవుని యొక్క దాచిపెట్టబడి ఉన్నది గనుక ఈ లోకంలో జీవం కలిగి ఉన్నప్పుడే, మన దేహంలో మన ఆత్మ ఉన్నప్పుడే దేవుని మీద మడిద్దాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసిద్దాం. మన ఆత్మని రక్షించుకుందాం. నరకానికి పోకుండా పరిశుద్ధత ఉండేటట్టుగా పరలోక రాజ్యంలో మనం హక్కుదారులుగా మనం దేవుడిచ్చే గృహాలలో యేసుక్రీస్తు నివసించే చోట మనం కూడా నివసించేటట్టుగా, ఆ రాజ్య పరిపాలన చేసేటట్టుగా, ప్రధాన యాజకులుగా మనం రాజులుగా ఉండే ఒక అవకాశాన్ని దేవుడిచ్చాడు కనుక ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకోకుండా జీవం కలిగి ఉన్నప్పుడే మనకు రాబోయే జీవం గురించి ప్రయాసపడాలని క్రైస్తవులందరికీ తెలియజేస్తూ, ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియనట్టు ఇప్పుడే క్రీస్తు యొద్దకు వచ్చి మీ పవిత్రమైన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకునే ప్రయత్నం చేసుకున్నట్టయితే దేవుడు మీకు
నిత్య జీవాన్ని ఇస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరులకు తండ్రి, చెప్పాలనుకున్న ప్రతి మాటని పిల్లలకు నేర్పించాను. ఈ మాటలన్నీ పిల్లలు విన్నారు నాయన. ఆ మాటల ప్రకారంగా జీవించే గొప్ప కృపను అనుగ్రహించమని మా ప్రభువుని మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.